బ్రేకింగ్ చూస్తున్నాం. ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట్లు కలిగింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వాల్, పారడైజ్, పాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర, జీడిమెట్ల, మలక్పేట, ఎర్రగెడ్డ, అమీర్పేట్, యూసఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. వర్షానికి మొత్తం ఊర్లోని ఖరాబ్ అయిపోయినాయి. తాపాలు తీయలేదు, ఏమి ఇవ్వలేదు, కాంట లేదు, సరిగ్గా కాంట పెట్టలేదు. ఇది తెచ్చి నెల 2 నెలలు అవుతున్నది కానీ వర్షానికి ఏమి ఇది అవుతున్నది, కాంట లేదు ఇంతవరకు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు, హుజురాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే ఆర్ఎండ్బికి సంబంధించి రోడ్ మేడింగ్ వచ్చిందో ఇక్కడ పాలకులు కావాలని గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాపం చేసింది వాళ్ళే. దీని గురించి అడిగిన దానికి రోడ్ ఇక్కడికి వద్దని చెప్పడం ఆందోళన చేసినాము. బైపాస్ ఇవ్వని కూడా చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదు. చాలా ధర్నాలు చేసినాం కానీ ఈ రోజు చాలా మందికి నష్టం జరుగుతుంది. దీన్ని చూసుకున్న ఆదరణ ఎవరన్నా ఎవరు లేరు. రావడానికి వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేస్తారు? చిన్నపాటి బేరగాలు చూడండి ఎంతమంది లాస్ అయింది. టమాటాలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దుకాణాలకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ బట్టల షాప్ వాళ్ళు బట్టలన్నీ కలిసిపోతున్నాయి. ఇంత మెడికల్ షాప్ వాళ్ళకి వీళ్ళకి ఎంత నష్టమవుతుంది? వాళ్ళ జాగాలు పోయిన నష్టపరిహారం ఇచ్చిందని చేతులు దులుపుకున్నారు. కళ్ళు తెరిచేసుకొని ఇక ముందు ఇప్పుడు జరిగే నష్టానికి ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే వాంకిడిది కొట్టుకపోయే దాని గురించి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చాలా మందికి ఇళ్ళలో పోయినాయి. ఇప్పుడు బస్తాలు నడిచిపోయినాయి, పప్పు బస్తాలు నడిచిపోయినాయి. కూరగాయల వాళ్ళైతే చాలా అదో విధంగా తయారవుతున్నారు. ఇక వర్షం దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. చేతికందిన పంట నీటిపాలు అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఇన్ని రోజులు కూడా ఎండలతో అయితే నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు ఒకసారిగా అయితే వెదర్ చల్లబడింది, వర్షం కూడా పడింది. సో ఎలా ఉంది మీ దగ్గర వెదర్ అప్డేట్స్? వర్షం ఎలా ఉంది అక్కడ? ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసింది? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడుకున్న వర్షం పడడంతోనైతే చాలా వరకు ట్రాఫిక్ జాములు ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో కూడా ఇక్కడ చెట్లు విరిగి పడిన పరిస్థితులు అయితే ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మనం కూడా రోడ్డు పైన చూడవచ్చు, చాలా వరకు కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటితో మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 2 నెలల నుండి కూడా ప్రజలు తీవ్ర ఎండలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 15 రోజుల నుండి
ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండడంతో మరీ ఎక్కువగా కూడా కొంతవరకు డిహైడ్రేషన్కి గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంది. సో దాంతో ఈరోజు వర్షం కొంచెం ఎక్కువగా ఒక గంట సేపటి నుండి వర్షం పడడంతో నగరవాసులు కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి, చల్లటి గాలులు వేయడంతో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇటు ఎవరైతే స్కూళ్ళ నుండి కాలేజీల నుండి అలాగే ఇతరత్ర ఆఫీసుల నుండి వచ్చే వాళ్ళు ఉంటారో వారు కొంతవరకు ఈ ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే బైకులు కావచ్చు అలాగే కార్లు కావచ్చు ఈ వర్షానికి స్కిడ్ అవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో కొంతవరకు ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా కాస్త వాతావరణం అనేది చల్లబడడంతో ఈ ప్రాంత వాసులు, నగర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ ఈదురుగాళ్ళు కొంతవరకు కూడా ఈ రాళ్ళు పడడంతో కూడా చాలా మంది ప్రయాణికులు ఎవరైతే ఉంటారంటే బైక్ పైన వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాతావరణం కొంతవరకు ఈ టెంపరేచర్ అనేది తగ్గి కూల్ అవ్వడంతో మాత్రము వారంతా కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో చాలా వరకు ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి అందులోనూ వర్షం పడితే మరింత ఎక్కువగా ఈ ట్రాఫిక్ అనేది ఉండడంతో ఇంకాస్త కొంత చల్లని ఈ ఏదైతే వర్షం ఉంటుందో ఆ వర్షంలో తడుస్తూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇండ్లకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు కూడా ఈ GHMC అధికారులు అప్రమత్తం అయ్యి ఎక్కడెక్కడైతే గుంతలు ఉంటాయో అక్కడ ఎక్కడెక్కడైతే వాటర్ జామ్ అవుతుందో ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి తమ సహాయక చర్యలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సంగారెడ్డి మెదక్ జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ మరింత సమాచారం అందిస్తారు. అబ్దుల్ బాసిత్. కిరణ్మయి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం అంతా చల్లబడింది. దానితో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీగా ఈదురుగాలులతో కూడిన ఈ వర్షం పడడంతో చెట్లు కూడా కూలి నేల ఉరవడం జరిగింది. దీంతో ఇలాంటి ప్రమాదాలు జరగకపోయినా కొన్ని చోట్ల వాహనాలకు మాత్రం ధ్వంసమైన సమాచారం ఉంది. కిరణ్మయి, పలు చోట్ల కల్లాల్లో ఎండబెట్టిన ధాన్యం కూడా మొత్తం నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. ఆందోళనకు గురవుతున్నారు రైతులు. సిద్దిపేట జిల్లాలో 60 మిల్లీమీటర్లతో పాటు మెదక్ జిల్లా మాసాయిపేటలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిరణ్మయి, ఆందోళన మండలంలో వర్షానికి జోగిపేట మార్కెట్ యార్డులో ఆందోళన కల్లాల్లో ఆరవేసిన వడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. ఎండ తీవ్రతకు సరైన మేత రాకపోవడంతో సంచులు నింపిన ధాన్యం కూడా ఒక్కసారిగా అకాల వర్షానికి తడిసి ముద్దయ్యడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కిరణ్మయి, అదేవిధంగా పటాన్చెరు పారిశ్రామికవాడలో పలు ప్రాంతాల్లో BHEL తో పాటు అమీన్పూర్ ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో భారీగా వర్షం ఒక్కసారి కురవడంతో అక్కడ కూడా చాలా చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. ట్రాఫిక్ అంతరాయం కూడా జరగడం జరిగింది. కిరణ్మయి, అయితే బాసిత్, చాలా చోట్ల కూడా పంట నష్టం జరిగి రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టం ఎంత మేర జరిగిందని అంచనా ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం కురిసిన వర్షంతో ఇప్పటికిప్పుడే అంచనా వేయడం కూడా మాతో కావడం లేదని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ పంట నష్టాన్ని వేయలేకపోతున్నారు. అదే విధంగా ఈ రోజు మెదక్ పట్టణంలో ఈరోజు సాయంత్రం జరగబోయే BRS మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ స్ట్రీట్ మీటింగ్ కు హాజరు కానున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా వస్తారా రారా అనే చర్చ కొనసాగుతుంది. కిరణ్మయి, రైట్ బాసిత్, థ్యాంక్ యూ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాళ్లు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు, హుజురాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట,
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం తాడ్భై మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక వర్షం దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. చేతికందిన పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఎన్నికల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక వర్షం దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. చేతికందిన పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కిరణ్మై, అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయికి ఇప్పటికే పంట నష్టపోయిన పరిస్థితి ఉంది. ది సేమ్ టైం పంట నష్టంతో పాటు మామిడి తోటలు కావచ్చు, ఇతర మిర్చి కావచ్చు, అనేక పంటలు ఇంకా కొంత వరి పొలాల్లో కూడా నీళ్లు ఉన్న పరిస్థితి. ఇది ఒకసారి వడగల్లో ఉన్న ఈదురు గాలులతో కూడినటువంటి వడగళ్ల వానతో పాటు పూర్తి స్థాయిలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ఇప్పటికే రైతులు లబోదిబ్బను మొత్తుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పుడు ఒక అంచనా వేసి గత 2 రోజుల కింద కురిసిన వర్షాన్ని కూడా కొంత నష్టం జరిగిందని చెప్పేసి ఇప్పటికే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన పరిస్థితి. మరొకసారి ఇవాళ సాయంత్రం 4 గంటల కాంచే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం ఒక్కసారిగా రావడంతో మబ్బులు, ఆ ఉరుముల మెరుపుతో కూడినటువంటి వర్షంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వర్షం రావడంతో ఇప్పటికే పంట నష్టం జరిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ వర్షానికి ముఖ్యంగా ప్రధానంగా భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లాలు కావచ్చు, భూపాలపల్లి, ఏటూరు నాగారం, మంగపేట, నూగూరు, వెంకటపుర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక పక్క ఆ చేతికొచ్చిన పంట నష్టపోయిందని చెప్పి రైతులు దిగాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్క ఆ ఎండలు కావచ్చు, తీవ్ర అతివృష్టితో ఎండలు కావచ్చు, మరో పక్క వడగాల వర్షాలతో ఇప్పటికే రైతులు చేతికొచ్చిన పంట చేతికొచ్చే వరకు అమ్ముకునే మార్కెట్ పోయే దశలో పూర్తిగా నష్టపోవడంతో రైతులకి ఇప్పటికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదేవిధంగా రాజకీయ విషయానికి వస్తే ఇప్పటికే రాజకీయ అగ్రనేతలంతా ప్రచారంలో ఫోకస్ చేశారు. దానిలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి వరంగల్ రోడ్ షో ఉంది, కాన్వెంట్ మీటింగ్ ఉన్నాయి. దానిలో భాగంగా ఇవాళ వర్ష కారణంగా కొంత ఈ సభ కూడా లేట్, అంటే కొంత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే రేవంత్ రెడ్డి బై రోడ్డు మార్గాన వరంగల్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కారల్ మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్ సంబంధించి వరంగల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ లో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఆ రోడ్ సభకు కావచ్చు, కార్నర్ మీటింగ్లకి ఇప్పటికే పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేశారు. దానిలో కొంత వర్షం రావడంతో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా యథావిధిగా ప్రోగ్రామ్ నడవడం కోసం కాంగ్రెస్ ఇప్పటికే లైటింగ్ హౌస్ ఇతర అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్ది క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ చేరుకుంటారు. ఆ రోడ్ షో మీటింగ్ లో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ లో సెగ్మెంట్ లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంది. ఏదుందో తెలంగాణ రాష్ట్రంలో
అధికారంలో ఉన్నటువంటి గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఏం చేసింది, అదేవిధంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దాచుకుందని చెప్పేసి ఇలా వరంగల్ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో వరంగల్ సెగ్మెంట్ కి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ సెగ్మెంట్, అదేవిధంగా మహబూబాబాద్ సెగ్మెంట్ లో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యం ఇచ్చే విధంగా ఇవాళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ పార్లమెంట్ స్థానం గెలవడం కోసం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.